నేను వాడేది లలితా బ్రాండ్ రైస్. సో ఇండక్షన్ స్టవ్ మీద ఈ లలితా బ్రాండ్ రైస్ని ఏ విధంగా కుక్ చేసుకోవచ్చో చూడొచ్చు. అండ్ ఇది 5 kgs ప్యాకెట్. సో ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. దీనికి ఈ గ్లాస్తోనే మామూలుగా అయితే బియ్యానికి 1.5 వాటర్ సరిపోతుంది, కానీ ఇండక్షన్ స్టవ్ మీద కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది క్లీన్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. రైస్ని 3 times నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు సేమ్ అదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 2, 3, 4. సో ఇండక్షన్ స్టవ్ పైనే ఈ రైస్ అనేది పెట్టాను. 1000లో ఉంది కదా, ఇది ప్లస్ నొక్కితే ఇంకొక 200కి పెరుగుతుంది. 1200లో పెట్టాను. ఇప్పుడు ఇది పొంగొచ్చేంత వరకు మనం మూత పెట్టి ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ 1200లో 5 minutes తర్వాత ఇంకా కుక్ అయ్యే ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది. మా ఇంటి చిన్న చిన్న అతిథులు దీనికి ఒక రెక్క విరిగిపోయిందనమాట. సో ఎగరలేదు. ఇది మగపక్షి, ఇదేమో ఆడపక్షి. దానికోసం తీసుకొచ్చాం. ఇది సైలెంట్గా కనిపించే రాక్షసి, వీడు ఇన్నోసెంట్గా కనిపించే వైలెంట్, మహా వైలెంట్. పొడవడం కరవడం, కానీ మన మాటలనే అర్థం అవుతాయి. 2 years నుంచి ఉంటున్నాడు. ఇది వచ్చి 6 months అవుతుంది. వాటర్ రైస్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత 400లో పెట్టి ఈ ఇండక్షన్ స్టవ్ మీద మూత పెట్టి అట్లాగే ఉంచాలి. సో అందుకే మూత తీసాను. వాటర్ రైస్ ఈక్వల్ స్టేజ్కి రావాలి. 2 ఒకటే స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం తగ్గిస్తూ ఉంటే సిమ్లో పెట్టడానికి అవుతుంది. లేదంటే ఆ హీట్ మీద వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. రైస్ పొడి పొడిలాడుతూ ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా కుక్ చేసుకుంటే. యాక్చువల్లీ 200 కూడా ఉండేది, బట్ ఇప్పుడు అది పని చేయట్లేదు. ఫుడ్ తినడానికి వచ్చావా, లేకపోతే వీడియో తీస్తున్నాను చివరికి వచ్చావా?
వాటర్ అనేది ఉంది ఇంకా. ఇలా ప్రతి 5 మినిట్స్కి తీసి కలుపుతూ మొత్తం కింద నుంచి పై వరకు టర్న్ చేసుకోవడం వల్ల కింద ఉన్న వాటర్ పైన ఉన్న ఆ మెతుకులు కూడా కరెక్ట్గా అన్నీ ఈక్వల్గా ఉడుకుతాయి అన్నమాట. సో రైస్ అనేది చాలా పొడిపొడిగా ఉంటుంది. ఇంకా వాటర్ అనేది ఉంది. ఇది అబ్జర్వ్ అయ్యేంత వరకు మూత పెట్టి ప్రతి 5 మినిట్స్కి చూసుకుంటూ ఉండాలి. చిన్నప్పుడు దంపుడు బియ్యం అని ఇలాగా వ్యవసాయం చేసేటప్పుడు కాబట్టి అప్పటి రోజుల్లో ఇంట్లోనే పండించే బియ్యాన్ని తినేవాళ్ళం. ఎప్పుడైతే ఈ లలిత బ్రాండ్కి అలవాటు పడ్డామో ఈ రైస్ తప్ప మరీ రైస్ తినబుద్దేదో. అగైన్ రైస్ బాగుంటే పచ్చడైనా వేసుకుని అందరితో కలిసి తినొచ్చు అనేది ఇంట్లో కాన్సెప్ట్. సో రైస్ అనేది పర్ఫెక్ట్గా బాగుండాలంటే లలిత బ్రాండ్ మేము ఎప్పటి నుంచో వాడేది. ఇది రైస్ తెల్లగా ఉంటుంది, పొడి పొడిలాడుతుంది. చాలా కర్రీస్లో కలుపుకున్న, పచ్చడిలో కలుపుకున్న, పెరుగులో ఇందులో అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీది కూడా లలిత బ్రాండ్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది అన్నం వండేసి వాచ్ చేస్తారు. అలా వాచ్ చేయడం వలన మనం తినేది పెట్టి మాత్రమే, దీంట్లో ఉండే గుణాలన్నీ పోతాయి. సో వాచకుండా ఇలా ఎగర పెట్టుకుని తినడం వలన పోషకాలన్నీ సమపాలలో మనకి అందుతాయి. రైస్ ఎక్కువ తినడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే మన ఆంధ్ర వాళ్ళకి కష్టపడే మనుషులం కాబట్టి ఖచ్చితంగా మనం రైస్ అనేది తింటాం. రైస్ తినకుండా ఉండలేం. ఈ విధంగా పొడిపొడిలాడుతూ ఈ రైస్ అనేది మనం వేసుకున్న 2 గ్లాసులకి ఒక 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయినట్టుగా కనిపిస్తుంది కదా, బాగా ఉరమవుతుంది. ఇది ఇంకా కాసేపు కింద ఉన్న వాటర్ కూడా కొద్దిగా అబ్జర్వ్ అయితే సరిపోతుంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. మనం వేసుకునే వాటర్ని బట్టే రైస్ అనేది ఉరమవుతుంది. అలాగని ఎక్కువ వేసేసుకోవడం వలన పేస్ట్ అవుతుంది తప్ప ఈ కన్సిస్టెన్సీ రాదు. సమపాళల్లో వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో కింద ఆ సౌండ్ వస్తుంది కదా, పిల్లపిల్లలాడుతూ చిన్న డిఫరెంట్ సౌండ్ వచ్చినప్పుడు మనం కుక్ చేయడం ఆపేసుకుంటే సరిపోతుంది. లేదంటే కింద మాడిపోతుంది రైస్ అనేది. చూసారా పొడిపొడిలాడితే ఎంత బాగుందో. ఇలాంటి రైస్లో వేడిగా కర్రీస్ కానీ ఏవైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఒకదానికొకటి అంటుకోకుండా